ఫ్రెండ్స్, క్రెడిట్ బి యాప్లో పర్సనల్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ క్రెడిట్ బి అనేది 3 టైప్స్ ఆఫ్ లోన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి సాలరీ పర్సన్స్ కి మాత్రమే వస్తుంది, వాళ్ళ సాలరీ స్లిప్స్ ని బేస్ చేసుకొని. అండ్ సెకండ్ ది ఫ్లెక్సీ పర్సనల్ లోన్, ఇది అందరికి వస్తుంది, సాలరీడ్, అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ అందరికి వస్తుంది. లాస్ట్ వచ్చేసి పర్చేజ్ అండ్ ఈఎంఐ, అందరికి యూజ్ అయ్యే ఫ్లెక్సీ పర్సనల్ లోన్ కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇందులో లోన్ అనేది అప్ టు 1 lakh వరకు ప్రొవైడ్ చేస్తుంది. ఏజ్ వచ్చేసి 21 to 60 years మధ్యలో ఉండాలి. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 24% నుండి 29.95% per annum ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ 150 నుండి 4356 వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ వాట్సాప్ లో క్రెడిట్ బి లింక్ జనరేట్ అవుతుంది. ఆ లింక్ పై క్లిక్ చేసినట్లయితే ప్లే స్టోర్ లో క్రెడిట్ బి యాప్ కి రిడైరెక్ట్ అవుతారు. ఇక్కడ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసేయండి. ఇక్కడ అలో పైన క్లిక్ చేయండి. ఇక్కడ లాంగ్వేజ్ ని చూస్ చేసుకోమంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ ని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ లాగిన్ సైన్ అప్ విత్ మొబైల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి టిక్ బాక్స్ ని టిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ టిక్ బాక్స్ ని టిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ డూ యూ హ్యావ్ ఏ రిఫరల్ కోడ్ అని అడుగుతుంది. ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ రిఫరల్ కోడ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి టిక్ బాక్స్ ని టిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ ఇన్కమ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర సాలరీడ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. మంత్లీ ఇన్కమ్ దగ్గర మీ మంత్లీ ఇన్కమ్ ఎంటర్ చేసి టిక్ బాక్స్ ని టిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకొని కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మీకు లిమిట్ వస్తుంది. ఇక్కడ అప్ టు 1 lakh వరకు ఎంతైనా లిమిట్ రావచ్చు. ఇక్కడ కంటిన్యూ టు అప్లై పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 3 స్టెప్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కేవైసీ డాక్యుమెంట్స్ అడుగుతుంది. ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ దగ్గర అప్లోడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి: పేపర్లెస్ ఆధార్, వెరిఫై వయా డిజిలాకర్, అప్లోడ్ పాస్పోర్ట్. సో ఇక్కడ అందరికి ఈజీగా ఉండేది పేపర్లెస్ ఆధార్, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి టిక్ బాక్స్ ని టిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ సెల్ఫీ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బ్రైట్ గా ఉన్న ఏరియాలో మీ సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేసేయండి. ఇక్కడ ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ స్టెప్ జనరల్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ మ్యారిటల్ స్టేటస్ అడుగుతుంది. మీరు మ్యారీడా, సింగిలా, సో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మీ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోండి, మీ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ టిక్ బాక్స్ దగ్గర మీ ఆధార్ లో ఉన్న అడ్రస్ లో మీరు ఉంటున్నట్లయితే టిక్ బాక్స్ ని టిక్ చేయండి. ఇక్కడ టైప్ ఆఫ్ రెసిడెన్స్ దగ్గర మీరు ఓనా, రెంటెడా, సో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రిఫరెన్స్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ రిఫరెన్స్ అయితే అడుగుతుంది, మీ ఫ్యామిలీ వాళ్ళది అడుగుతుంది. సో మీరు ఎవరి కాంటాక్ట్ ఇస్తారో వాళ్ళ నేమ్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ని సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ వచ్చేసి మీ ఫ్రెండ్ రిఫరెన్స్ అడుగుతుంది. ఇక్కడ మీ ఫ్రెండ్ నేమ్ ఎంటర్ చేసి వాళ్ళ కాంటాక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఈ పేజ్ కి వచ్చేస్తారు. ఇక్కడ గెట్ నౌ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ లోన్ అమౌంట్ దగ్గర మీరు ఎంత అవసరమో దాన్ని ఇక్కడ డ్రాగ్ చేస్తూ సెట్ చేసుకోవచ్చు. అండ్ 10 years కూడా డ్రాగ్ చేస్తూ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ సమ్మరీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ లోన్ లిమిట్, టోటల్ ఇంట్రెస్ట్, ప్రాసెసింగ్ ఫీ ఇవన్నీ చూపిస్తాయి. ఇవన్నీ చూసుకొని వ్యూ రీపేమెంట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి అండ్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయండి. అండ్ మళ్ళీ ఒకసారి అకౌంట్ నంబర్ ఎంటర్ చేసి టిక్ బాక్స్ ని టిక్ చేసి యాడ్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. కన్ఫర్మేషన్ కోసం మీ అకౌంట్ కి 1 రూపీ యాడ్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ అగ్రిమెంట్ వస్తుంది. ఇదంతా చూసుకొని టిక్ బాక్స్ ని టిక్ చేసి కంటిన్యూ టు సైన్ లోన్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత లోన్ అనేది మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ విధంగా మీరు క్రెడిట్ బి యాప్ లో లోన్ అనేది తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి.